Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. I am lecturer about the uh, endoplasmic reticulum. This is one of the cell organelle. Uh, we discussed already about this ultra structure of the cell. సో ఇక్కడ మనకి సూక్ష్మకణ నిర్మాణంలో మనం చూసుకున్నాము. సైటోప్లాజంలో మనకు సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. కణద్రవ్యంలో ఉన్న సెల్ ఆర్గానెల్స్ గురించి మనం చదువుకున్నప్పుడే మనము ఏంటిది ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఎన్నెన్ని కణాలు ఉంటాయి, వాటిని గురించి మనము సూక్ష్మంగా కొంచెం బ్రీఫ్గా చదువుకోలేదు. జస్ట్ ఓవరాల్గా కొంచెము లుక్ ఇచ్చి వాటి మెయిన్ ఫంక్షన్ గురించి చదువుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి ఫస్ట్ డిస్క్రైబ్డ్ పోర్టర్ అనే సైంటిస్ట్ మనకి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పేరు ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటి నిర్మాణం వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ నిజకేంద్రక జీవుల్లో ఉంటుంది. కానీ కొన్నిట్లో మాత్రం కొన్ని జీవులు అంటే ఎగ్ అయినా కానివ్వండి, ఎంబ్రియానిక్ సెల్ డెవలప్మెంట్లోనే కానివ్వండి, లేకపోతే కొన్ని మమ్మీల్స్ ఆఫ్ ఆర్బీసీ క్షీరదాల యొక్క ఎర్రక్త కణాల్లో కూడా ఉండదు. తర్వాతకి మనకి బ్యాక్టీరియా కణాల్లో ఎక్కువ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనము ఆప్షన్స్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మార్ఫలాజికల్గా మనం దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఇది అకార్డింగ్ టు దే స్ట్రక్చర్, దే ఫార్మ్స్, అది ఏర్పడే విధానాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఈ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకు 3 రకాలుగా మనకి అవైలబిలిటీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ సిస్టర్నెస్, వెసికిల్స్ అండ్ ట్యూబుల్స్. సిస్టర్నే వెసికిల్స్, నాళికలు అండ్ నాళాలాగా మనకి ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి సిస్టర్నే వచ్చేసి ఇట్ ఇస్ సాక్-లాక్ స్ట్రక్చర్. మనకు ఒక అతికి ఉన్నటువంటి కోశ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్బ్రాంచెడ్ లాగా ఉంటుంది. దే రిమైన్ అరేంజ్ ప్యారల్లీ బాండెడ్ అండ్ స్ట్రేక్స్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకు అనిపిస్తుంది. ఒక్కొక్క డయామండ్ డిపెండ్ అపాన్ దేర్ ప్యారల్ అంటే అది సమాంతరంగా ఒకదానికొకటి అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు నిర్మాణం అనేది 40 to 50 మిల్లీమీటర్స్ లాగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాతకి దే హ్యావ్ ది రైబోసోమ్స్ ఆన్ దేర్ సర్ఫేస్. మనకి ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఉండే నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఈ నిర్మాణంలో మనకి ఏమేమి కనిపిస్తుంటాయి, చూసుకున్నట్లయితే దే హ్యావ్ రైబోసోమ్స్ ఆన్ దేర్ సర్ఫేస్. వీటి యొక్క నిర్మాణాలపైన మనకి రైబోసోమ్స్ అటాచ్ అయ్యి కొన్ని ఉంటాయి. ఎక్కడైతే రైబోసోమ్స్ వీటిని అతుక్కొని ఉన్న నిర్మాణాల్లో మ్యాక్సిమం సిస్టర్నెస్కి ఎక్కువగా రైబోసోమ్స్ అతుక్కొని ఉంటాయి. సిస్టమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సెల్స్ యాక్టివిటీ ఇన్ బిజీ. ఇవి చాలా చురుకుగా పాల్గొనేటువంటి నిర్మాణాలు. ద ప్రోటీన్ సింథసిస్ ఇవి ఎక్కువ మనకి ఎక్కడ పనిచేస్తూ ఉంటాయంటే ప్రోటీన్ సంశ్లేషణలోను. తర్వాతకి మనకి ఎట్లా అనుకుంటే మన బాడీలో లివర్ ఏ విధంగా యాక్టివ్గా జీవక్రియల్లో మనకి ఇది పనిచేస్తూ ఉంటుందో అలానే ఉంటుంది. లివర్లో మనకి ప్యాంక్రియాసిస్ ఏదైనా మనకి బ్రెయిన్లో ఏ విధంగా మనకి పనిచేస్తూ ఉంటుందో మనకి ఆ విధంగానే మనకి సిస్టర్న్ అనేది కూడా అంతర్జాలయంలో అంతే విధంగా యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వెసికిల్స్. మనకి వెసికిల్స్ అనేవి ఓవెల్ షేప్లో ఉంటాయి. తర్వాతకి మెంబ్రెయిన్ బాండెడ్ వాక్యులర్ స్ట్రక్చర్స్. వీటిని ఆనుకొని ఒక మెంబ్రెయిన్ త్వచం కూడా మనకి ఇక్కడ త్వచం కూడా ఉంటుంది. సో తర్వాతకి డయామీటర్ 40 to 500 ఎక్కువ పరిమాణంగా వ్యాసంగా ఇవి ఎక్కువగా వెడల్పుగా ఉండేటువంటి నిర్మాణాలు. దేర్ ఆర్ ఫౌండ్ ఇన్ అబ్డాండెన్స్ ఇన్ ప్రాంక్రియాటిక్ సెల్స్. ఇవి మనకి క్లోమా కణాలలో ఏంటివంటే ఎక్కువగా మనకి అబ్డాండెంట్గా
ప్రజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది సిస్టర్నెస్ ఎండ్ ఆఫ్ సిస్టర్నెస్ అండ్ ట్యూబుల్స్ వీటి మధ్యలో ఉండడం. మెనీ వెజిల్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఫ్రీ ఇన్. ఇవి ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తుంటాయి అంటే కణాలలో ఫ్రీ ఇన్ స్ట్రక్చర్లో ఉంటాయి. సైటోప్లాజం కణ ద్రవ్యంలో చాలా తేలికగా ఫ్రీడమ్లో ఇవి అక్కడక్కడ వదిలిన నిర్మాణాలాగా మనకి వదిలినటువంటి డ్రాప్ నిర్మాణాలు ఇవి కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్యూల్స్ నాళాలు. సో దీస్ ఆర్ బ్రాంచెడ్ స్ట్రక్చర్స్. ఇవి మనకి రెటిక్యులర్ సిస్టమ్ ఎలాంగ్ విత్ ద సిస్టర్న్ అండ్ వెసికల్స్. మనము ఏంటిది సిస్టర్న్ అండ్ వెజిల్ స్ట్రక్చర్ని మనం కనిపెట్టిన వాటిని పరిశీలించినట్లయితే వాటితో చూసుకున్నట్లయితే ఇవి మనకి కొంచెం బ్రాంచెడ్ అంటే శాఖాయుతంగా ఉండేటువంటి నిర్మాణాలు. దే డయామీటర్ వచ్చేసి మనకి 550 to 100 μm లాగా ఉంటుంది. దే నార్మల్లీ అక్కర్ ఇన్ నాన్ సీక్రెటరీ సెల్స్. వీటి ద్వారా మనకి ఎటువంటి సీక్రెట్స్గా సో దే ఆర్ స్టేట్ మజిల్స్ సెల్స్. మనకి ఏ విధంగా ఉంటాయంటే మనం చూడడానికి కండరాలు మనకి స్ట్రెయిటెడ్ కండరాలు అయితే ఉంటాయో వాటిలాంటివి మనం చూసుకోవచ్చును. నెక్స్ట్ ఇవి మనకి 3 ఫామ్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఏంటంటే సిస్టర్నే, వెజిల్స్ అండ్ ట్యూబుల్స్. ఈ మూడు రకాలుగా మనము ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనము అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అకార్డింగ్ టు అవర్ సిలబస్. స్ట్రక్చర్, ఫంక్షన్ is the main components. So the activities of the cisternae, vesicles and tubules మనం వాటి గురించి చదువుకున్నాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ బౌండెడ్ బై ది ఈ మూడింటికి కూడా ఏంటంటే ఒక థిన్ మెంబరింగ్ అనేది వీటిని కవర్ చేసుకుంటుంది. దాని యొక్క డయామీటర్ దాని లెంత్ చూసుకున్నట్లయితే 50 to 60 యాంగ్స్ట్రమ్ థిక్నెస్లో మనకు అది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ద మెంబ్రేన్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇస్ ఫ్లూయిడ్ మొజాయిక్ లైక్ స్ట్రక్చర్. మన గ్లాస్ మెంబ్రేన్లో ఏ విధంగా ఫ్లూయిడ్ మొజాయిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇది మనకి కనిపిస్తుంటాయి. మీన్స్ ద డబుల్ యూనిట్ మెంబ్రేన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. సో నెక్స్ట్ మనకి వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ప్రజెంట్ ఇన్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనకి అంతర్జాలంలో ఏ ఎంజైమ్స్ మనకి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే న్యూక్లియోటైడ్ డైపాస్పేట్, NADH, సైటోక్రోమ్ C రెడక్టేస్ అండ్ NADH డయాప్రోస్, గ్లూకోజ్ ఫాస్ఫేట్, స్టీరియేజెస్, మెగ్నీషియం 2+ యాక్టివేటెడ్ ATPase ఎంజైమ్. ఈ 3 రకాల ఎంజైమ్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడము జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనకి ఏంటంటే ప్రజెంట్ ఆఫ్ దే ఫంక్షన్. మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వర్కింగ్ వెయిట్ చేసినప్పుడు ఏ ఎంజైమ్ రిలీజ్ కావాలి, అక్కడ ఉన్న మెటబాలిక్ యాక్టివిటీలో ఏ ఎంజైమ్ అనేది అవసరం ఉంటుందో అప్పుడు మనకి అవి కావాల్సినవన్నీ కూడా మనకి ఈ ఎంజైమ్స్ని ఇది సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ద టైప్స్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 రకాలుగా ఉంటాయి. సో ప్రజెంట్స్ మనకి ఆల్రెడీ వీ నో దట్ మనకి ఈ టైప్స్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రజెన్స్ ఆఫ్ ది రైబోసోమ్స్ అండ్ ఆప్షన్స్ బేస్డ్ ఆఫ్ ది ప్రజెన్స్ అండ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని దీన్ని మనము 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఏది ఎండోప్లాస్మిక్ అంతర్జాలని. సో ఇట్స్ ది క్లాసిఫైడ్ టు ది 2 టైప్స్ గ్రాన్యులర్ అండ్ ఏ గ్రాన్యులర్. మనం ఒకవేళ రైబోజోమ్స్ని కణికల్లా మనం చూసుకున్నట్లయితేనేమో కణికాయుత అంతర్యుదవయాలము, కణికరహిత అంతర్యుదవయాలం అని చెప్పుకోవచ్చును. సో రఫ్ అంటే కణికలు ప్రజెంట్ అయ్యి దాని ఏం అంటే రఫ్ గరుకు అంతర్యుదవయాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటివి కణికలు లేకపోతే అంటే అప్పుడు ఏంటిది మనకి స్మూత్ నునుపు అంతర్యుదవయాలంగా చెప్పుకుంటుంది. అంటే ఇది 2 రకాలు, ఒకటి గ్రాన్యులర్ అండ్ ఏ గ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జాలంగా చెప్పవచ్చు. ఫస్ట్ వచ్చి మనకి గ్రాన్యులర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక్కడ మనకి ఇన్ సమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కొన్నిలో ఏమైనా రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్. అంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నిర్మాణంలోనే కొన్ని నిర్మాణాల్లో ఏంటి దానికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జాల యొక్క ఉపరితలం మీద కొన్నిటికి ఏంటిదంటే కొన్ని సార్లు ఏం జరుగుతుంది మనకి రైబోజోమ్స్ వచ్చేసి అటాచ్ అయ్యి
ఉంటాయి. ఇవి అటాచ్ అయి ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నదే, వీటిని గరుకు అంతర్జీవిత అవయవాలు అని పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ది ఎలక్ట్రోప్లాస్మం, బేసియోఫిల్ బాడీస్, క్రోమోఫిలిక్ సబ్స్టెన్సెస్ అండ్ నిజల్ బాడీస్. దేర్ అపాన్ దే ఫంక్షన్ బేస్ చేసుకొని వీటికి పేర్లు ఇవ్వడం జరిగింది. సో ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఫౌండ్ అబాండ్ ఇన్ దోస్ సెల్స్ ఆర్ యాక్టివేట్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎక్కువగా మ్యాక్సిమం మనకి ఎక్కడ మనకి ఇది ఫంక్షన్లో యాక్టివ్గా ఉంటుందంటే ప్రోటీన్ సంశ్లేషణ క్రియలో ఇది మనకి చాలా చురుగ్గా పనిచేస్తుంది. సచ్ యాజ్ ప్యాంక్రియాటిక్ సెల్స్, ప్లాస్మా సెల్స్, ప్లాస్మా కణాలు, గ్లోబైట్ సెల్స్ అండ్ లివర్ సెల్స్ అయితే మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది, వాటిలో ఇవి మనకి ఎక్కువగా అంటే ఏ కణాల్లో ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇవి చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పుకున్నట్లయితే మనకి ప్యాంక్రియాటిక్ సెల్స్లో ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గరుకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ పనిచేస్తుంది. తర్వాతకి ప్లాస్మా సెల్స్లో ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ గరుకు పనిచేస్తుంది. గ్లోబైట్ సెల్స్ అండ్ లివర్ సెల్స్లో ఎక్కువ ఇది యాక్టివ్గా ఈ కణాల్లో ఉన్నటువంటి గరుకు అవయవాల గురించి మనము చెప్పుకోవచ్చును. అంటే వాటిలో మనకి ఇవి ప్రోటీన్ సింథసిస్ ఫంక్షన్లో ఎక్కువ మనకి పనిచేస్తుంది. ఇట్స్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ సిస్టర్నెస్. మెయిన్ సిస్టర్నెస్లో అది ఎక్కువ మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఏ గ్రాన్యులర్ ఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్మూత్ అండ్ ఏ గ్రాన్యులర్ ఆప్షన్స్ ఆఫ్ ది గ్రాన్యుల్స్. అంటే ఇక్కడ మనకి స్మూత్ అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ స్మూత్ రైబోసోమ్స్ ఆర్ నాట్ అటాచ్డ్ విత్ ద మెంబ్రేన్ ఆఫ్ దిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే అంతర్జీవిత యొక్క ఉపరితలం మీద ఉపరితలం మీద ఈ రైబోజోమ్స్ అనేవి నిర్మాణాలు అటాచ్ అయ్యి లేకపోతే ఏమంటాం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలవడం అనేది జరుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇట్ అక్కర్స్ ఎస్పెషల్లీ దోస్ సెల్స్ విచ్ ఆర్ ది ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఇది మనకి ఎక్కువగా గరుకు అంతర్జీవిత అనేది మనకి ప్రోటీన్ సింథసిస్లో ఎక్కువగా చాలా చురుగ్గా ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్లో ఎక్కువగా మనకి ఉపయోగపడేటువంటి తెల్ల ఆర్గనెలే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది మనకి అంత ఎక్కువ యాక్టివ్గా ఉండదు. సో మోస్ట్లీ ది సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఏంటంటే ఎక్కడెక్కడ దీని మెటబాలిజం ఆఫ్ లిపిడ్స్ అండ్ గ్లైకోజన్. లిపిడ్స్ యొక్క జీవక్రియల్లోను, గ్లైకోజన్ యొక్క జీవక్రియల్లోను వీటి యొక్క క్రియ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో దీస్ SCR స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అక్కర్స్ మోస్ట్ ఇన్ దోస్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిక్ లిపిడ్స్ అండ్ గ్లైకోజన్ మనం చూసుకున్నాం. సో జనరలీ ఫౌండ్ ఇన్ ద ఎక్కడ అడిపోస్ సెల్స్. ఎక్కడ మనం వీటి ఫంక్షన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు అంటే అడిపోస్ ఆఫ్ టిష్యూస్, అడిపోస్ కణాల్లోను, గ్లైకోజన్ స్టోరింగ్ సెల్స్ ఆఫ్ లివర్. మనకి యాక్చువల్ లివర్ అనేది మనకి ఏంటిది మెయిన్ ఫంక్షన్ ఇది స్టోరేజ్ ఆఫ్ ది గ్లైకోజన్ లాగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏంటి గ్లైకోజన్ అనేది ఎక్కువ స్టోర్ చేయబడుతుంది కాబట్టి ఆ గ్లైకోజన్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ లివర్ అక్కడ మనము స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ మనం అక్కడ చూసుకోవచ్చు. కండక్షన్ ఆఫ్ ది ఫైబర్ ఆఫ్ హార్ట్. మనము ఏంటిది గుండెలో ఉన్నటువంటి అంటే మన హృదయం ఉన్నటువంటి ఫైబర్ పోగులు ఏవైతే వాటిలో మనం ఇక్కడ అండ్ హార్ట్ స్పెర్మటోసైట్స్ అండ్ ల్యూకోసైట్స్ యొక్క నిర్మాణం యొక్క కండక్షన్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ మనం ఎక్కువగా చూడవచ్చును. సో దీస్ మజిల్స్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ద మనకేంటిది కొన్ని కండరాలలో ఎక్కువగా ఏంటాయి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సెల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక అందుకు ఇవి ఉన్నట్లయితే వాటి ఏమంటున్నారు సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా పిలుస్తుంటారు. కండరాల్లో ఎక్కువ ఏంటంటే మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి ఏమంటారు సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తారు. సో ఇన్ ద పిగ్మెంటెడ్ రెటినల్ సెల్స్ అండ్ నోన్ యాజ్ ది మైలిడ్ బాడీస్. మైలిడ్ దేహాలను కూడా అక్కడ పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఎక్కువ ఫంక్షనింగ్ ఆఫ్ ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవాల యొక్క విధుల్లాగా మనం ఇది చెప్పుకోవచ్చున్నాం. నెక్స్ట్ మనకి వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇట్ ఈస్ ఆల్ట్రా స్ట్రక్చర్ స్కెల్టన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది సెల్. మనకి మన దేహానికి ఒక అస్థి నిర్మాణం ఏ విధంగా మనకి ఆకారాన్ని షేప్ని మనకి ఇస్తుందో అదేవిధంగా ఒక కణానికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఒక ఆల్ట్రా స్ట్రక్చరల్
స్కెల్టల్ నిర్మాణం లాగా మనకి అది కనిపిస్తుంది, సపోర్టింగ్ లాగా ఉంటుంది. సో ఇట్స్ గివ్ ది మెకానికల్ సపోర్ట్ టు ది కొలాయిడల్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్. ఇది కొలాయిడిక్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక యాంత్రిక శక్తిని, యాంత్రిక నిర్మాణాన్ని ఆధారంగా ఇవ్వడం కోసం కూడా ఇది మనకి ఒక కణానికి ఒక యాంత్రిక స్ట్రక్చర్ కణాన్ని ఇవ్వడానికి కూడా ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంత ద్రవ్యాలం అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తాం మనం స్కెల్టల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ అస్థి పంజరం లాగా మనం దీన్ని పిలుచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫెసిలిటేట్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ద వన్ పార్ట్ టు ది అనదర్ పార్ట్. మెయిన్లీ సర్క్యులేషన్ లాగా మనకు పనిచేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా ఒక నిర్మాణం నుంచి ఇంకొక నిర్మాణానికి కావాల్సినటువంటి పదార్థాలని ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ది హెల్ప్స్ ఇన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ ది సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. అంటే ప్రోటీన్ సింథసిస్లో ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మనకి కావాల్సిన న్యూక్లియస్ మెటీరియల్ నుంచి మనకి కావాల్సినటువంటి జన్యు నిర్మాణాన్ని కానీ జన్యు సమాచారం కానివ్వండి లేదా ఇతరత మెటీరియల్ నిర్మాణాలని ఎక్స్చేంజ్ చేయడంలో కూడా మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్చేంజెస్ ఆఫ్ ది మెటీరియల్స్ సో బిట్వీన్ ది సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. తర్వాతకి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్ ఫార్మ్ ది న్యూక్లియర్ ఎన్వలప్ ఆఫ్టర్ ఈచ్ న్యూక్లియర్ డివిజన్. కణాంగం యొక్క విభజన జరిగిపోయిన తర్వాతకి కణాంగం యొక్క డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి కొత్తగా ఏర్పడినటువంటి న్యూక్లియర్ ఎన్వలప్ లాగా ఏర్పడడం న్యూక్లియర్కి అంటే కేంద్రకానికి ఒక కణసంచయం ఏర్పడడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్మూత్ సింథసిస్ ఆఫ్ ది ప్రోటీన్స్. మనకి గరుకంతు విజయాలం ఏంటిది మనం అంత ఇప్పుడే చూసుకున్నాము, అది ప్రోటీన్ యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతూ ఉంటుంది. స్మూత్ వన్ వచ్చేసి ఏమో సింథసిస్ ఆఫ్ లిపిడ్ల యొక్క సంశ్లేషణలో మనకి ఇది స్మూత్ నిరుపాంత జీవజాలం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. లిపోప్రోటీన్స్, పాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ వీటి యొక్క సంశ్లేషణకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ట్రాన్స్మిట్స్ ది ఇంప్లసెస్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ మెమరీ ఇంటూ ది డీప్ రీజన్ ఆఫ్ ది మజిల్స్ ఫైబర్స్. కొన్ని నిర్మాణంలో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఏర్పడడానికి వాటికి ఫంక్షన్లో కూడా మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చాలా ఇన్వాల్వ్. అంటే మజిల్ ఫైబర్స్ కండర పోగుల నిర్మాణంలో కూడా మనకి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క నిర్మాణాలు చాలా అవసరమవుతాయి. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ప్లే రోల్స్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ డ్యూరింగ్ ది మజిల్ కాంట్రాక్షన్. ఎప్పుడైతే మనకి కండరం సంకోచం చెందుతుందో ఆ కండ సంకోచం చెందినప్పుడు కాల్షియం యొక్క అయాన్లను విడుదల చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చును. ద టెస్టిస్, ఓవరీ అండ్ అడ్రినల్ కార్టెక్స్, ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం plays the major role in the synthesis of the steroid hormones. మనకి టెస్టిస్, ఓవరీస్ అండ్ కొన్ని అడ్రినల్ కార్టెక్స్ మనకి అధిముఖ గ్రంథుల యొక్క వల్కల నిర్మాణంలో తాతకి టెస్టిస్, ముష్కాలు, ఓవరి, శ్రీబీజ కోశం యొక్క నిర్మాణంలో కొన్ని స్టెరాయిడ్ హార్మోన్స్ సింథసిస్ కావడానికి కూడా మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం బ్రింగ్స్ అబౌట్ ది డీటాక్సిఫికేషన్ ఇన్ ద లివర్. మన కాలేయంలో డీటాక్సిఫికేషన్ కోసం అంటే ఒక టాక్సిస్ యొక్క డీటాక్సిఫికేషన్ చర్య ఏర్పడడానికి కూడా అంటే ఇక్కడ ఏమవుతుంది, హార్మోన్ మెటీరియల్ ఈస్ కన్వర్ట్స్ టు ది హార్మ్లెస్ మెటీరియల్ లాగా అంటే డీటాక్సిఫికేషన్ లాగా కూడా ఇది మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకేంటిది ఎస్పెషల్లీ ఏవైనా కానీ మన బాడీలోనికి మన సెల్ కణంలోనికి ఏవైనా కానీ టాక్సిస్ అంటే డ్రగ్స్ లాగా ఉన్న ఇన్సెక్ట్స్, పొల్యూషన్స్, పాయిజన్స్ ఏవైనా మన ఎస్పెషల్ కణంలోకి ఎంట్రీ అయినప్పుడు ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము ఏం చేస్తుందంటే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, హార్మ్ఫుల్గా ఉన్నటువంటి మెటీరియల్ ఏవైతే వచ్చినప్పుడు అవి హార్మ్లెస్ మెటీరియల్ లాగా చేసి వాటిని ఎక్స్క్రిషన్ బై సెల్ లాగా అంటే వాటిని కణం నుంచి బయటికి పంపించడం కోసము ఈ కణాంగం అనేది డీటాక్సిఫికేషన్ లాగా యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఏంటిది మెయిన్ ఫంక్షన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గానల్ ఇన్ ది సెల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వై బికాస్ ఆఫ్ సెల్ స్ట్రక్చర్, సెల్ షేప్ ఫామ్ కావడానికి ఇట్ యాక్ట్ యాజ్ ది సైటో స్కెల్టన్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
తర్వాతకి మనకి ట్రాన్స్పోర్ట్ ఒకటి సర్క్యులేటెడ్ పార్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మనకి మెటీరియల్స్ ఎక్స్చేంజ్ కావడానికి సైటోప్లాజం టు ది న్యూక్లియస్కి ఎక్స్చేంజ్ కావడానికి ఉపయోగపడుతుంది. తర్వాతకి ప్రోటీన్ సింథసిస్ కోసం ఉపయోగపడుతుంది. ప్రోటీన్స్ యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాతకి లిపిడ్స్ యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాతకి మనకి మజిల్ కాంట్రాక్షన్ కండరాల యొక్క కండరాల యొక్క సంకోచంలో మన కాల్షియం అయాన్స్ రిలీజ్ కావడానికి కోసం ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత డీటాక్సిఫికేషన్ కోసం ఇవి ఉపయోగపడుతుంది. సో ఇట్ ఇస్ వెరీ మెయిన్ రోల్ ఇన్ ద సెల్ అని చెప్పవచ్చు. ఈ సెల్ ఫంక్షన్ చేసినప్పుడే ఆటోమేటిక్ మెటబాలిక్ యాక్టివిటీస్ నుంచి మనకి ఏంటి సర్క్యులేట్ కావడానికి కూడా మనకి ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క సెల్ ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క మెయిన్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్స్ అని కూడా మనము చెప్పుకోవచ్చును. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.